హాయ్ అండి. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ ఒకటి ఉంది. దీన్ని మనం చదువుదాం. తెలుగు మీనింగ్స్తో కూడా చదువుదాం. అందరూ అడుగుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, తెలుగు కూడా చెప్పండి అని. ముఖ్యంగా నేను యాక్సెంట్ చెబుతూ వచ్చాను. ఇప్పుడు తెలుగు కూడా యాడ్ చేద్దాం, ట్రై చేస్తాం. హోమ్ ఓటింగ్ ప్రాసెస్ కమెన్సెస్ ఇన్ స్టేట్. ఏంటండి? హోమ్ ఓటింగ్ ప్రాసెస్ కమెన్సెస్ ఇన్ స్టేట్. ఇంటి దగ్గర నుంచే ఓటు వేయడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిందంటండి స్టేట్లో. ఇది పాత న్యూస్ పేపర్ అండి, తీసుకుని చదువుతూ ఉన్నాను. కమెన్స్ అంటే స్టార్ట్ అవడం అండి. ఇక్కడ చూసారా స్పెల్లింగ్? COMMENCES. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు SIZలా చదవాలండి. CESని ఎలా చదవాలి? SIZ. సిజ్, కమెన్సిజ్, ఫేసిజ్, అనౌన్సిజ్, రినౌన్సిజ్. ఇలాగా ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఈ లెటర్స్తో ఎండ్ అయినప్పుడు తర్వాత వచ్చే ఈఎస్ని లేదా SHESని ఎలా చదవాలి? నేను ఏం చెప్తున్నానంటే కమెన్స్, కమెన్సిజ్, FACE ఫేస్, FACES ఫేసిజ్. ఈ చివరి 3 లెటర్స్ని సిజ్ అని చదవమంటున్నాను నేను. హోమ్ ఓటింగ్ ప్రాసెస్ కమెన్సిజ్ ఇన్ స్టేట్ అంతే కానీ కమెన్సెస్ అని చదవకూడదు. ఇక్కడ ఒక చిన్న పిక్ ఉందండి, ఒకసారి మళ్ళీ. ఇక్కడ ఒక పిక్ ఉంది చూడండి. ఏ ఓటర్, ఆ పిక్ కింద 2 లైన్స్ ఉన్నాయి. ఏ ఓటర్ ఎక్సర్సైజింగ్, ఏ ఓటర్ ఏంటండి? ఎక్సర్సైజింగ్. ఎక్సర్సైజ్ కాదండి, ఎక్సర్సైజింగ్. ఏ ఓటర్, VOTER, ఓటర్. ఇక్కడ కూడా ER వచ్చిందండి. ఎప్పుడైనా మనకి చివరిన R వచ్చి R ముందు వావెల్ వస్తే ఆగా చదవాలి. బ్రదర్, సిస్టర్, యాక్టర్, ఓటర్, సీనియర్, జూనియర్, ఓవర్, ఆఫ్టర్. అంతేగాని ఇలా అనకూడదు. వాటర్, బ్రదరు, ఆఫ్టర్ అలా కదండి, అలా చేయాలి. ఆర్ని ఎలా పలకాలి? ఆ చెప్పాలి. ఏ ఓటర్ ఎక్సర్సైజింగ్ హర్ ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే ఏంటండి? ఓటు హక్కుని ఫ్రాంచైజ్ అంటారు. ఫ్రాంచైజ్. ఏ ఓటర్ ఎక్సర్సైజింగ్ హా. ఎలా చదవాలండి? హెర్ కాదు. ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అండి. HER ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, సో హా. ఏ ఓటర్ ఎక్సర్సైజింగ్ ఫ్రాంచైజ్ యూజింగ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూస్ సా వచ్చింది, సా తర్వాత ED వచ్చింది, అప్పుడు టా చెప్తాం. MISS మిస్, చివరినే వచ్చింది, సా సౌండ్ వచ్చిందండి. FACE ఫేస్. ఇలాంటప్పుడు తర్వాత వచ్చే డీని ఎలా చదవాలి? టాలా చదవాలి. FACED ఫేస్డ్, MISSED మిస్డ్, KISSED కిస్డ్. ఇలా చదవకూడదు. ఇంట్రడ్యూస్డ్, ఫేస్డ్ కాదండి. సో ఇంట్రడ్యూస్డ్. ఏ ఓటర్ ఎక్సర్సైజింగ్ హర్ ఫ్రాంచైజ్. ఒక ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకుంటుంది అని చెప్తున్నాడండి. ఏమి ఉపయోగించుకుంటూ? యూజింగ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఫెసిలిటీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఆన్ థర్స్డే. ఏంటండి? థర్స్డే కాదు, ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఇక్కడ చూడండి, ఆర్ ఉంది, ఆర్ ముందు యూ ఉందండి, థర్స్డే. అలానే ఎస్ని ఎక్కువగా జాలాగా చెప్తాం, థర్స్డే. ఎప్పుడైనా ఏవై వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో ఏవైని ఏ అని చదువుతాం, చివరిగా ఏవై వస్తాయి. DAY డై, SKY సై, MAY మై, PRAY ప్రై. అందుచేతనే దీన్ని థర్స్డే అని చెప్తాం. ద హిందూ బ్యూరో గుంటూరు, ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఫెసిలిటీ ఆఫ్ హోమ్ ఓటింగ్ కమెన్స్డ్ ఆన్ థర్స్డే ఇన్ ఆంధ్రప్రదేశ్. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఫెసిలిటీ, హోమ్ ఓటింగ్ అనే ఫెసిలిటీ ప్రారంభించబడిందంట. ఎప్పుడు? థర్స్డే, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయబడిందంటండి. There are 7.28 lakh ఎలిజిబుల్ ఓటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎస్ వచ్చింది. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం చివరిన ఎస్ వచ్చిందంటే ఎస్ని చాలా చెప్తాం. ఓటర్స్. There are 7.28 lakh eligible voters in Andhra Pradesh who opted. TEDని ఎప్పుడు ఎలా చదవాలి? TIDగా చదవాలి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో
టీఈడి వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక వర్డ్ చివరిన టీఐడిగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, అంతేగాని టెడ్ అని చదవకూడదు. వాంటెడ్, హంటెడ్ అలా కాదండి, వాంటెడ్. హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ హోమ్ ఓటింగ్ ఇంక్లూడింగ్ 2,11,000 voters above 85 years of age and చూడండి ఏజీఈని ఎలా చదువుతున్నాను, ఏజ్. ఎప్పుడైనా ఏజీఈ కానీ ఈజీఈ కానీ ఐజీఈ కానీ వస్తే ఆ టర్మ్ని 3 అక్షరాలను ఎలా చదవాలి, ఇజ్ అని చదవాలి, ఏజ్. ఓకేనా. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, నాలెడ్జ్ అలాంటిది ఇది కూడా. దేర్ కాదండి, ఏఆర్ఈని కూడా ఆర్ అని చదవకూడదు. There are 7.28 lakh eligible voters in Andhra Pradesh who have opted for home voting. ఆంధ్రప్రదేశ్లో 7.28 లక్షల మంది ఈ హోమ్ ఓటింగ్కి ఆప్ట్ అయ్యారంటండి, ఎన్నుకున్నారటండి, వాళ్ళు ఎంచుకున్నారు ఆ పద్ధతిని. ఎస్, ఇంక్లూడింగ్ వాళ్ళలో 2,11,000 voters above, ABOVE, అబవ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో విఈతో ఎండింది అనుకోండి ఒక వర్డ్ని, దాన్ని ఎలా చదవాలి, కింది పెదవి పై పంటితో కొరికి పెట్టి చదవాలి. LOVE లవ్, GIVE గివ్, ABOVE అబ్బవ్. అంతేగాని చివరి అక్షరాన్ని వదిలేసి అని చదువుతాం మనం అందరం, అలా చదవకూడదు. అబ్బవ్, లవ్ కాదండి, లవ్ కాదు, లవ్, గివ్, మూవ్, నేటివ్ ఇలా. ఎస్, అబవ్ 85 ఇయర్స్. చూడండి ఇయర్స్ అంటలేదు నేను, ఇయర్స్, ఎస్ని చాలా చెప్పాలి, ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ 17,000 పర్సన్స్. ఇక్కడ కూడా ఎస్ని జాలాగా చదువుతాం. విత్ డిసబిలిటీస్, రైట్, డిసబిలిటీస్ ఏంటండి, మొత్తం ఓటర్స్ 7.2 lakh ఓటర్స్ ఈ ఆప్ట్ అయ్యారంటండి, ఎన్నుకున్నారట ఈ పద్ధతికి. అందులో 2,11,000 మంది అబవ్ 85 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారట. 70,000 పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా 17,000. బట్ ఓన్లీ 28.500 opted for home voting, right, when consulted by the representative field officers by visiting their homes. ఓకేనా, రైట్. 28,500 మంది హోమ్ ఓటింగ్కి ఆప్ట్ అయ్యారంటండి. వీళ్ళు కన్సల్ట్ చేసి అడిగినప్పుడు 28,000 మంది, రైట్. నెక్స్ట్ అండి, ఎవరు మొత్తంగా 7.8 lakh మందిలో 85,000 సీనియర్ సిటిజన్స్, 17,000 డిజబిలిటీ పీపుల్. ఓకేనా, ఇలాగా ఆప్ట్ అయి ఉన్నారు, రైట్. దిస్ ఈజ్ జస్ట్ 3% ఆఫ్ టోటల్ హోమ్ ఓటింగ్ ఎలిజిబుల్ electors in the state, said Chief Electoral Officer ముఖేష్ కుమార్ మీనా. ఇది కేవలం ఎంతమంది అయితే హోమ్ ఓటింగ్ ఆప్ట్ అయ్యారో మొత్తం ఓటింగ్లో వాళ్ళు 3% మాత్రమేనంటండి. దిస్ ఈజ్ జస్ట్ 3% ఆఫ్ ద టోటల్ హోమ్ ఓటింగ్ ఎలిజిబుల్ ఎలక్టర్స్ ఇన్ ద స్టేట్, సెడ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా. ఎవరు చెప్పారండి ఇదంతా? ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మోస్ట్ ఆఫ్ దెమ్ వాంటెడ్, మోస్ట్ ఆఫ్ దమ్, దెమ్ కాదండి దమ్, వాంటెడ్, టీఈడి వస్తే టీఐడిగా చెప్పాలి, వాంటెడ్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ అండ్ కాస్ట్ దేర్ ఓట్. క్యాస్ట్ ఓట్ అంటే ఏంటండి? ఓట్ హక్కు వినియోగించుకోవడం. ఎక్సర్సైజ్, ఫ్రాంచైజ్ అన్న కూడా సేమ్ మీనింగ్. ఓకేనా, ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నారంటండి. మోస్ట్ ఆఫ్ దమ్ వాంటెడ్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ అండ్ కాస్ట్ దేర్, సిఏఎస్టీ కాస్ట్, సితో వస్తే ఒత్తి పలుకుతాం, సిఏఎన్ క్యాన్, సిఓయుఎల్టీ కుడ్, క్యాప్టెన్ క్యాస్ట్ ఇలా చెప్తామండి, ఒత్తి చెప్తాం. కాస్ట్ దేర్ ఓట్ డిస్పైట్, డిస్పైట్ అంటే అయినా కానీ అయినప్పటికీ, అయినా కానీ అయినప్పటికీ అయి ఉండి కూడా, డిస్పైట్ హ్యావింగ్ ద హోమ్ ఓట్ ఆప్షన్. ఓకేనా, ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలామంది పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటు వేస్తామని చెప్పేసి అంటున్నారంటండి. డిస్పైట్ హ్యావింగ్ ద హోమ్ ఓట్ ఆప్షన్, హీ సెడ్ ద హోమ్ ఓటింగ్ ప్రాసెస్ వుడ్ కన్క్లూడ్ బై May 8th.
The home voting process would conclude ఎప్పుడండి? మే 8 అయ్యేసరికి అదే 8వ తారీఖు మే నాటికి కన్క్లూడ్ అయిపోద్దంటండి, పూర్తి చేసేస్తారట. ఓకేనా? రైట్. ద హోమ్ ఓటింగ్ ప్రాసెస్ వుడ్ కన్క్లూడ్. బై అంటే ఏంటండి? సుమారుగా. ఎట్ అంటే ఖచ్చితంగానండి, బై అంటే సుమారుగా. మీన్ వైల్ అంటే అట్ ద సేమ్ టైం. Electronic voting was adopted for the 68.185 service voter. సర్వీస్ కాదండి, సర్వీస్. SERVICE సర్వీస్. తెలుసు కదా మీకు, SERVI. ఇక్కడ కూడా ఆర్ ఉందండి, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్. ఇలా ఆర్ కనిపించినప్పుడు ఆర్ ముందు వావెల్ ఉంటే దాన్ని సైలెంట్ చేస్తాం. BURN బర్న్, CURD కర్డ్. మీరు అన్ని స్పెల్లింగ్స్ గమనించవచ్చు. CURD అన్నప్పుడు అక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు యూ ఉంది, సో దాన్ని ఎలా చెప్తున్నాను? కరడు అనకుండా కర్డ్. GIRL గర్ల్. TURN టర్న్. SEARCH సర్చ్. సెర్చ్ కాదు, సెర్చ్ అని అంటాం కదా, అలా కాదు, సర్చ్. అలాగే సర్వీస్ కాదండి, సర్వీస్. మీన్ వైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వాజ్ అడాప్టెడ్, TED వస్తే TID కదా, ఫర్ ద 68,185 service voters in the state. Mr. Meena said the election authorities, election కదండి, election authorities అలా చదవాలి. ఓకేనా? authorities, the election, not election, the election authorities had sent electronic ballot papers. చూడండి, PAPERS. ఏ లెటర్స్ వస్తే ఒత్తి పలుకుతానండి? కే కానీ, సి కానీ, పి కానీ వస్తే ఒత్తి చెప్తాను. PACK ప్యాక్. 2 లిప్స్ క్లోజ్ చేసి ఒకేసారి విదిలించి పలుకుతానండి. పీతో ఏదైనా ఒక వర్డ్ వస్తే. PEST పెస్ట్. PAMPER ప్యాంపర్. PAPER పేపర్. ఇలాగా. ఎస్, authorities had sent electronic ballot papers to these service voters on May 1st night. Voting by postal ballot would commence on May 5th and end by May 8th. ఓకేనా? ఏంటండి ఇది? ఈ ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుందండి? ఓటింగ్ బై పోస్టల్ బ్యాలెట్ వుడ్ కమెన్స్ ఆన్ 5వ తారీఖున, మే 5వ తారీఖున మొదలవుతుందంటండి పోస్టల్ బ్యాలెట్ అనేది. ఓకేనా? ఓటింగ్ బై పోస్టల్ బ్యాలెట్ మే 5వ తారీఖున స్టార్ట్ అయ్యి మే 8వ తారీఖున ఎండ్ అవుతుందంటండి. ఇంకొకసారి చదువుతాను చూడండి, తెలుగు కాకుండా ఓన్లీ ఇంగ్లీష్ చదువుతాం ఒకసారి. ఏ ఓటర్ exercising her franchise using the newly introduced facility of home voting on Thursday. చూడండి, ఇక్కడ ఫ్రాంచైజ్, ఇంట్రడ్యూస్డ్. మనం తప్పుగా చెప్పే పదాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రడ్యూస్డ్. థర్స్డే కాదు, థర్స్డే. దానికి రూల్ కూడా చెప్పాం. ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఫెసిలిటీ ఆఫ్ హోమ్ ఓటింగ్ కమెన్స్డ్ ఆన్ థర్స్డే ఇన్ ఆంధ్రప్రదేశ్. There are కాదండి, there are 7.28 lakh eligible voters in Andhra Pradesh who have opted for home voting, including 211,000 voters above 85 years of age and 17,000 persons with disabilities. But only 28,500 opted for home voting when consulted by the respective field officers by visiting their homes. ఇక్కడ కూడా ప్రతిసారి కూడా ఎస్ ఎండింగ్లో వచ్చినప్పుడు ఎస్ని చాలా చదువుతాను. హోమ్స్ కాదండి, హోమ్స్. దిస్ ఈస్ జస్ట్ 3% ఆఫ్ ద టోటల్ హోమ్ ఓటింగ్ ఎలిజిబుల్ electors in the state, said Chief Electoral Officer Mukesh Kumar Meena. Most of them wanted to come to the polling station and cast their vote despite having the home vote option, he said. The home voting process would conclude by May 8th. Meanwhile, electronic voting was adopted for the 68,185 service voters in the state. Meanwhile, electronic voting was adopted for the 68,185 service voters in the state. Mr. Meena said
The election authorities had sent electronic ballot papers to the service voters on May 1st night, right? Voting by postal ballot would commence on May 5th and end by May 8th. ఇలా ఎండింగ్ రూల్స్, లెటర్ ఎండింగ్ని బట్టి వావెల్ని బట్టి మనము బోల్డ్ అండ్ రూల్స్ చెప్పుకోవచ్చు అండి. మన యాక్సెంట్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయొచ్చు. ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి, ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పేదానికి కూడా మీరు చెప్పొచ్చండి. మీరు ఎంత బాగా చేస్తే నాకు కూడా అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.